బీజేపీ అధిష్టానం అఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినప్పటికీ క్యాడర్ అంతా కూడా తెలంగాణ బీజేపీ చీఫ్ ఈటెల అనుకున్నారు. మీరు చెప్పిన దాంట్లో నిజం లేదు. రాకేష్ రెడ్డిని కూడా కావాల్సిన నా అభిమానులు కూడా చాలామంది అన్నారు. రాబోయేటువంటి రోజుల్లో బీసీ ముఖ్యమంత్రిగా కూడా అయ్యేటువంటి ఛాన్స్ ఉందని ఓపెన్గా చెప్పిన సందర్భంలో ఈటెల గ్యారంటీగా అవుతారని అనుకున్నారు. అంటే ఈటెల గారు ఒక్కరే ఉన్నారా బీసీ ఫేమ్లో ఉన్న నేత అతను కదా? ఫేమ్లో చాలామంది ఉన్నారు మా దాంట్లో. ఈటలని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ చీఫ్ కానివ్వకుండా చూసింది బండి సంజయ్. వాట్ ఇస్ రాంగ్? సౌమ్యుడైన పివి నరసింహరావు ప్రధానమంత్రి అయినప్పుడు సౌమ్యుడైన నాయకులు ఎందుకు కాకూడదండి? బండి సంజయ్ మార్పు దేనికి సంకేతం? ఎవరు చెప్తే మార్చారు, లేకపోతే పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయం? అసమర్థాన్ని కప్పుకొచ్చుకోవడానికి గతాన్ని వెతుకుతారు తప్ప ఈ రాజకీయాల గతం ఉండదు. కేసీఆర్ ల్యాబింగ్ వల్ల బండి సంజయ్ని మార్చాల్సి వచ్చిందా? ఈటెల నెగిటివ్ క్యాంపెయినింగ్ వల్ల బండి సంజయ్ని తీసేశారా? కేసీఆర్ గురించో ఇంకొకరి గురించో ఈ పార్టీ మారదండి. ఇక 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు లెగవడు, అండ్ బై ద సేమ్ వే వెంకయ్యనాయుడు ఇప్పటికే లేవకుండా పోయాడు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారి మీద అంత పగ మీకు? వెంకయ్యనాయుడు ఛానల్ వెంకయ్యనాయుడు ఇంటికి లేవకుండా చంద్రబాబు నాయుడు ఇంకా 4 ఏళ్ళు అయితే లేవాడు. తెలంగాణ ఎప్పటికుంటుంది. ఎందుకంటే కళాలని గలాలని ఎవడు దొక్కినా నాకు నచ్చదు. మహాన్యూస్పై దాడి చేసి కొన్ని మీడియా ఛానల్ దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చును రాజేస్తోంది అని అనుకోవచ్చా? అవును, వాళ్ళకి అదే పెట్టుబడి, ఆ సెంటిమెంట్ పెట్టుబడి ఆ కుటుంబానికి. మీకో దండం, మీ పార్టీకో దండం. పార్టీకి రాజీనామా లేఖ ఇస్తూ వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలివి. పోతే పో, ఎవరికొచ్చిన నష్టం? పార్టీకి లాయల్గా ఉండే వాళ్లే ఉంటారు, ఉండి తీరుతారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బీజేపీ అధిష్టానం ఇచ్చినటువంటి వార్నింగ్. రాజాసింగ్ రాజీనామా బీజేపీకి ఏ నష్టం చేయదా? అన్నిటికీ మించి తెలంగాణ బీజేపీ న్యూ చీఫ్ రామచంద్రరావు ఏ స్థాయిలో క్యాడర్ని సమాయత్తం చేస్తారు, అసలు ఈటెలని ఎందుకు తప్పించారు, ఎవరు తప్పించారు అనేటువంటి అంశాలతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి రాజకీయ అంశాలపై ఇన్ డెప్త్గా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్తే. కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, మీరు అఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినప్పటికీ, మీరు ఇన్ ద సెన్స్ బీజేపీ అధిష్టానం అఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినప్పటికీ క్యాడర్ అంతా కూడా తెలంగాణ బీజేపీ చీఫ్ ఈటెల అనుకున్నారు. కట్ చేస్తే రామచంద్రరావు ఉన్నట్టుండి తెర మీదకి వచ్చారు, బాధ్యతలు స్వీకరించారు. ఎక్కడ తేడా జరిగింది, ఎందుకు తేడా జరిగింది? అంటే మీరు చెప్పిన దాంట్లో నిజం లేదు. ఈటెల గారిని కావాల్సిన వాళ్ళు ఈటెల కావాలనుకున్నారు, ధర్మపురి అరవింద్ గారిని కావాల్సిన వాళ్ళు ధర్మపురి అరవింద్ కావాలనుకున్నారు, బండి సంజయ్ కావాల్సిన వాళ్ళు బండి సంజయ్ కావాలనుకున్నారు, డీకే అరుణ గారిని కావాల్సిన రాకేష్ రెడ్డిని కూడా కావాల్సిన నా అభిమానులు కూడా చాలామంది అన్నారు. అవును, అన్న మీరు ప్రెసిడెంట్ కావాలి. అభిమానుల కోరికలు వేరు. ఇదంతా ఒక నిర్ణయం ఉంటుంది. కేంద్ర అధిష్టానం కావచ్చు, లేకపోతే పార్టీ పరిస్థితుల దృష్ట్యా, ఇప్పుడున్న పరిమాణాల దృష్ట్యా, ఈ సమయంలో ఎవరైతే కరెక్టరు ఎన్నో క్యాల్కులేషన్ చేసుకుంటారు. ఒకటే క్యాల్కులేషన్ ఉండదు, ఒక్కొక్కరికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అధిష్టానం అనుకున్న క్యాల్కులేషన్లో రామచంద్రరావు గారు ఫ్రేమ్ అయ్యారు. మీరు అనుకున్న క్యాలిక్యులేషన్ ఆ లైన్లోనే పోతే రాకేష్ రెడ్డి గారు, బీసీ సీఎం అన్నది, బీసీ నినాదం ఎత్తుకున్నది కేంద్ర బీజేపీ హైకమాండ్ అండ్ బై ద సేమ్ వే తెలంగాణ బీజేపీ హైకమాండ్. ఈ నేపథ్యంలోనే రాబోయేటువంటి రోజుల్లో బీసీ ముఖ్యమంత్రిగా కూడా అయ్యేటువంటి ఛాన్స్ ఉందని ఓపెన్గా చెప్పిన సందర్భంలో ఈటెల గ్యారంటీగా అవుతారని అనుకున్నారు. ఎక్కడ తేడా? అంటే ఈటెల గారు ఒక్కరే ఉన్నారా బీసీ ఫేమ్లో ఉన్న నేత అతను కదా? ఫేమ్లో చాలామంది ఉన్నారు, మా దాంట్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు కావచ్చు బీసీ, ఇంకెవరు అతను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు బీసీ, చాలామంది ఉన్నారు బీసీలు. ఒకటండి, ఇది భారతీయ జనతా పార్టీ. దయచేసి మీరు టోటల్గా డిఫరెంట్ ఐడియాలజికల్ పార్టీ. ఇది ఒక దేశం గురించి ఎక్కువ, వ్యక్తి కన్నా పార్టీ గొప్పది, పార్టీ కన్నా దేశం గొప్పదన్న పార్టీది. మిగతా అన్ని ఫ్యామిలీ పార్టీలు, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు, ఒక కుటుంబాన్ని గురించి దాసోహం చేసే పార్టీలు. ఇది దేశం గురించి ఆలోచించే పార్టీ. దీనికి ఒక ఐడియాలజీ, ఒక భావజాలము, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు అఖండ
భద్రత గల భారతదేశం, అభివృద్ధి చెందిన భారతదేశం ఇట్లా ఆలోచిస్తుంది. ఇంకొక ఆర్ఎస్ఎస్ భావజాలము, హిందూ భావజాలం ఒక రకమైన ఒక అండర్ కరెంట్. కానీ దేశం మాత్రం ఒక సురక్షితంగా వికసిత భారతదేశ, ఒక అభివృద్ధి చెందిన భారతదేశంగా ఒక ఎక్కువ ఈ దేశం గురించి ఆలోచించే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా వ్యక్తి కన్నా ఎక్కువ కాదు. మీరు మాట్లాడేదంతా వ్యక్తుల గురించి. అక్కడనే మీరు మీడియా కానీ జర్నలిస్టులు కానీ పప్పులో కాలేస్తున్నారు. ఇదేదో కేసీఆర్ పార్టీ, కేసీఆర్ ఓంగని కేటీఆర్, కేటీఆర్ ఓంగని హిమాంశరావు, లేకపోతే కవితమ్మ, హరీష్ రావు, ఇట్లాంటి చర్చలే జరుగుతాయి. ములాయం యాదవ, అఖిలేష్ యాదవ, ఇంకేదో డింపుల్ యాదవ, ఇట్లా అంటే ఆ కుటుంబాలల్లో. ఇది అట్లా కాదు. ఇది దేశం గురించి ఆలోచిస్తుంది, పార్టీ కేడర్ గురించి ఆలోచిస్తుంది, పార్టీ భావజాలం కావచ్చు, మొత్తం సంపూర్ణమైన అవగాహన, అనుభవము, ఎన్నో రకాల ఒక ఈక్వేషన్స్ ఉంటాయి ఈ పార్టీలో. కెమెరా ముందు ఎన్నైనా మాట్లాడొచ్చు రాకేష్ రెడ్డి గారు, మాట్లాడతారు కూడా. పాలిటిక్స్ లో అన్ని ఓపెన్ అప్ కూడా కాలేము, ఒప్పుకుంటాను. బట్ మీరు చాలా ఫియర్లెస్ కాబట్టి అడుగుతున్నాను. నాకున్నటువంటి క్రెడిబుల్ సోర్స్ రాకేష్ రెడ్డి గారు, ఈటలని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ చీఫ్ కానివ్వకుండా చూసింది బండి సంజయ్, అవునా కాదా? నో, ఆ అంతర్గత విషయాలు అయితే నాకు అంత తెలియవు. ఒకటి ఏంటంటే రకరకాల అపోహలు ఉంటాయి, కానీ నాకు తెలిసి అట్లాంటి విషయం అయితే జరగలేదు. రెండోది పార్టీకి ఏంటంటే, అంటే ఇది ఒక రకమైన చెప్తున్నాను కదా, ఒక 30 రాష్ట్రాలల్లో పార్టీ అధ్యక్షులను తయారు చేసిన వల్ల ఇక్కడ చూసింది ఏంటంటే రామచంద్రరావు గారు ఒక అందరికన్నా సీనియర్ నాయకుడు. 1975 నుంచి ఏబీవీపీ ఉద్యమాలు కావచ్చు, బీజేవైఎం ఉద్యమాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఒక ఇంటలెక్చువల్గా కావచ్చు, లేకపోతే తెలంగాణ హిందువుల బాధితుల తరపున కావచ్చు, అన్ని రకాల కొట్లాడిన వ్యక్తి గౌరవనీయ రామచంద్రరావు గారు. ముఖ్యంగా ఒక 50 సంవత్సరాల నుంచి ఒక కుటుంబాన్ని త్యాగం చేసి, కెరీర్ని త్యాగం చేసి, ఒక శాసనమండలి సభ్యుడిగా అవినీతి లేకుండా 6 ఏళ్ళు నిరంతరం పోరాడిండు. అప్పుడు ఇంత బలంగా లేదు బీజేపీ. ఈరోజు మా కొత్త వాళ్ళ మంది వచ్చే బలమైంది వేరు. ఒకప్పుడు బలం లేనప్పుడు బరిగీసి గిరిగీసి కొట్లాడినోడు రామచంద్రరావు. అన్డౌటెడ్లీ రామచంద్రరావు గారి డెడికేషన్ విషయంలో, లాయల్టీ విషయంలో టువర్డ్స్ పార్టీ అసలు క్వశ్చన్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ బండి సంజయ్, ఈటెల, ధర్మపురి అరవింద్ మీలాంటి ఫియర్లెస్ లీడర్తో పోల్చుకుంటే పబ్లిసిటీ, జనంతో అప్రోచ్, సోషల్ మీడియాలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి హైప్ రామచంద్రరావు గారికి కాస్త తక్కువే కదా? నో, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఒకప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అసలు ఏం లేదు. అప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు, ఇట్లా వీళ్ళ మురళీ మనోహర్ జోషి గారు, ఇట్లాంటి వాళ్ళు వ్యక్తులు ఉన్నారు. కానీ విత్ ఇన్ 10-12 ఇయర్స్లోనే అంటే ఫస్ట్ రావడం ముఖ్యమంత్రి కావడం మోడీ గారు, తర్వాత ప్రధానమంత్రి కావటం. ఈ వ్యక్తుల వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు కావచ్చు, రామచంద్రరావు లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళు చాలా అండర్ గ్రౌండ్గా చాలా వర్క్ చేస్తారు. అంటే నేను ఈరోజు నేను ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను, ఎందుకంటే నేను కొద్ది సంకల్ప యాత్రలు ఇన్ఛార్జ్ కావచ్చు, లేకపోతే రామచంద్రరావు గారు మాకు ఇన్ఛార్జ్, నిరంతరం మా వెంటబడతాడు. అంటే పార్టీ కార్యకర్తలు అన్ని వేళలు అందుబాటులో ఉంటాడు. సంపూర్ణ అవగాహన ఉంది తెలంగాణ మీద. ఓకే, సంపూర్ణ అవగాహన. రెండోది కమిటెడ్ టు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆల్ బ్యాక్గ్రౌండ్స్. కాబట్టి ఈ సమయంలో కొద్దిగా అంతర్గత పార్టీని ఇంకా బలంగా తయారు చేయాలి. ఎన్నికలు లేవు కదా. ఇప్పుడు మీరు అన్నోళ్ళు సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, లేకపోతే అరవింద్ గారు కావచ్చు, డీకే అరుణ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులు ఈ సమయంలో అంతర్గతంగా వాళ్ళు ఎందుకంటే పార్లమెంటు బాధ్యతల దృష్ట్యా కావచ్చు, అంటే లేకపోతే ఇంక ఎలక్షన్స్ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ సమయంలో అంతర్గత ఒక కేడర్ని స్ట్రెంగ్త్ చేయాలంటే పార్టీ మీద అనుభవం ఉండి ప్రతి కార్యకర్తని పరిచయం ఉన్న వాళ్ళు సరైన వ్యక్తులని చూజ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను అడిగినటువంటి ప్రశ్నకి మీరు ముందుగానే ఆన్సర్ చెప్పారు. దట్స్ అ వాల్యుబుల్ పాయింట్. ఐ ట్రై టు హుక్ ఆన్ యూ దేర్ రాకేష్ రెడ్డి గారు. ఎన్నికలు లేవు కాబట్టే, ఎలాంటి వివాదరహితుడు కాబట్టే ఇప్పుడు అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా కూడా మిగతా వాళ్ళంతా అసంతృప్తులంతా కూడా సైలెంట్గా ఉంటారు. కావాలంటే ఎన్నికల ముందు ఇష్టం వచ్చినటువంటి నేతను పెట్టుకోవచ్చు అనేటువంటి దాంట్లో భాగంగా రామచంద్రరావు గారికి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు అనుకోవచ్చా? లేదండి, పార్టీ అధ్యక్షుడు 3 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఒకవేళ అతని పనితనం బాగుందనుకోండి, అతన్ని కంటిన్యూ చేస్తారు. వాట్ ఇస్ రాంగ్? సౌమ్యుడైన పివి నరసింహరావు ప్రధానమంత్రి అయినప్పుడు సౌమ్యుడైన నాయకులు ఎందుకు కాకూడదండి? గెలిపించగలుగుతారు. ఓకే, ముఖ్యమంత్రి అనేది బీసీ ఐడియాలజీ ఉంది, లాస్ట్ మేనిఫెస్టోలో పెట్టడం, దట్ ఇస్ డిఫరెంట్. అంటే వీళ్ళు ఎందుకు విజయాలు సాధించకూడదు? ఎగ్జాక్ట్లీ. రామచంద్రరావు గారికి ఎందుకు తెలంగాణ బీజేపీ పగ్గాలు ఇచ్చారు అనేటువంటిది నా క్వశ్చన్ కాదు. రామచంద్రరావు గారు అంటే సీనియర్, డెడికేటెడ్, లాయల్టీ ఉన్నటువంటి నేతకు అవకాశం ఇవ్వటం, బీజేపీ హైకమాండ్ గుర్తించడం ఖచ్చితంగా అభినందించాల్సిందే. కానీ బీజేపీ చీఫ్ రేస్లో ఇంతకుముందు రామచంద్రరావు గారు లేరు. ఉన్నది
బాగా వినిపించింది మళ్ళీ బండి సంజయ్ గారికి ఇస్తారని, ఈటలకి ఇస్తారని, లేకపోతే ధర్మపురి అరవింద్కి ఇస్తారని చెప్పి. వీళ్ళందరూ కాకుండా ఈయన ఎట్లా తెర మీద తీసుకొచ్చారు, వాట్ ఈస్ ద స్ట్రాటజీ అని? ఈ మధ్యన కొద్దిగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉందండి. ఎవరెవరికో అనుకూలంగా తయారైపోయినాయి కొన్ని ఛానల్స్, యూట్యూబర్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు. వాళ్ళకి అంటే వాళ్ళు అనుకూలం కూడా కాదు, వాళ్ళు అభిమానిస్తారు. ఓకే, నన్ను కూడా చాలామంది అభిమానిస్తారు. అవును. నేను మీకు 1000 మెసేజ్లు చూపిస్తా, అన్న నువ్వు పార్టీ అధ్యక్షుడు కావాలంటే వాళ్ళ అభిమానం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ యూట్యూబర్స్ కావచ్చు, ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళకు తప్ప ఎన్నడూ కూడా పార్టీ మేము వీళ్ళని పరిశీలిస్తున్నామని ఎన్నడూ చెప్పలేదు, మేము అనుకుంటామని ఎవరు చెప్పలేదు. పార్టీ అంతర్గతంగా దాని చర్చలు, దాని వేవు అంతా జరుగుతూ ఉంటుంది తప్ప ఇది ఒకవేళ సోషల్ మీడియాలో ఎక్కువ హైప్ అయ్యడం వల్ల ఈ జరిగిన సమస్య తప్ప ఎవరు కూడా నిర్వహిస్తలేరు. ఎందుకంటే అధ్యక్షులు కూడా ఒక్కరే ఉంటారు, నలుగురు ఉండరు. కాబట్టి ఎవరో ఒక్కరు ఉంటారు, అందరూ అడ్జస్ట్ కావాల్సిందే. నీకు ఇస్తే నాకు ఇబ్బంది ఉంటుంది. ఒక రోజు ఎవరికైనా సరే ఒకసారి సర్జరీ చేసినప్పుడు కొద్దిగా పెయిన్ ఉంటుంది, తర్వాత ఎనెస్థియా దిగిపోయిన కొద్దిగా కామన్ అయిపోతుంది, క్యూర్ అయిపోతుంది. అంతే. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ సిద్ధాంతాలే ముఖ్యం. మీరు మాత్రమే కాదు, బీజేపీ హైకమాండ్ కూడా ఇదే చెప్తుంది. అవును, ఆచరణలో కూడా మోస్ట్లీ ఇదే ఉంటుంది. ఎంత కాదనుకున్నా తెలంగాణలో బీజేపీకి ఒక రేంజ్లో హైప్ తెచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్. తన ఉపన్యాసాల వల్ల కావచ్చు, తన కార్యాచరణ వల్ల కావచ్చు, తన ప్రజా సంగ్రామ యాత్ర వల్ల కూడా కావచ్చు. ఉన్నట్టుండి బీజేపీ చాలా పీక్లోకి, హైలోకి వెళ్తున్నటువంటి టైంలో బండి సంజయ్ మార్పు దేనికి సంకేతం? ఎవరు చెప్తే మార్చారు, లేకపోతే పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయమా? మీరు ఒకటండి, ఫస్ట్ భారతీయ జనతా పార్టీ స్థాపన కావచ్చు, తెలంగాణలో ఎదుగుదల కావచ్చు, మీరు జర్నలిస్ట్ కొంత స్టడీ చేయాలి. 1984లో మొదటి ఎన్నికలలో ఈ భారతదేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీకి ఆయుష్ పోసిన పార్టీ, ఊపిరి పోసిన గడ్డ, ఉయ్యాల లూపిన నేల ఇది తెలంగాణ. ఫస్ట్ మొదటి సీటే హన్మకొండ రంగారెడ్డి గారు, అంటే మొదటి విజయం భారతదేశంలో. కాబట్టి తెలంగాణలో రాకేష్ రెడ్డిలు అది కాదండి. 1999 కూడా 12 సీట్లు వచ్చినాయి, మాకు 8 సీట్లు వచ్చినాయి. అప్పుడు రాకేష్ రెడ్డిలు ఎవరు నాయకులు. ఇక్కడ ఏంటంటే మాకు లయన్ బాలరెడ్డి గారు, టైగర్ నరేంద్ర గారు, పులులు సింహాలు నాయకత్వం వహించిన పార్టీ అండి మాది. ఈరోజు కొద్దిగా ఏదో కొంత అర్థం కావట్లేదు, కానీ దీన్ని సరైన విధానంలో ఇప్పుడు తీసుకెళ్తున్నాము. మళ్ళా పులులు టైగర్ నరేంద్ర గారు ఆదర్శం, లయన్ బాలరెడ్డి గారు ఆదర్శం. మాకు చాలామంది త్యాగాలు చేశారండి, ప్రాణాలు ఇచ్చారు ఈ భారతీయ జనతా పార్టీ. దానివల్ల అదే అంటున్నారు కదా, ఇప్పుడు ఏమైందంటే బండి సంజయ్ గారు కొద్దిగా ఊపు తీసుకొచ్చారు ఈ మధ్యన. అంటే జనరల్గా ఎంతోమంది వీరులు, ఎంతోమంది అధ్యక్షులు, ఇంద్రసేన రెడ్డి గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, లేకపోతే అప్పుడున్న ఇంకా కిషన్ రెడ్డి, అంటే ఎవరెవరో చాలామంది ఈ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు, సిహెచ్ విద్యాసారావు కావచ్చు. ఎవరి స్థాయిలో వాళ్ళు దీన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయారు. కానీ ఏ ఒక్కరోని కాదు, ఈ మధ్యన దాని ఒక సోషల్ మీడియాలో ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయడం వల్ల విషయం జరిగింది. ఆయన ఉన్నప్పుడు కొద్దిగా కదలిక వచ్చింది, అంటే ఒక మెరుపు వాన. కానీ నిరంతరం జరిగే ప్రవాహం ఇది వ్యక్తులతో ప్రభావితం కాదు. మీరు ఒకటి గమనించండి, 21 రాష్ట్రాలల్లో రాకేష్ రెడ్డిలు, బండి సంజయ్ లేరు, ఈటల రాజేందర్ లేరు. అదొక కాషాయమయం. ఈ దేశం అభివృద్ధి చెందాలా, దేశం ఐక్యతగా ఉండాలా, దేశం సురక్షితంగా ఉండాలా, ఈ దేశ భావజాలము, దేశ సంస్కృతి సజీవంగా ఉండాలని భారతీయులు కోరుకుంటున్న పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ 21 రాష్ట్రాలలో, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అయినారు. ఎవరు వాళ్ళు? ఏ ఫేమ్ లేదే. అది ఏదో కాంట్రవర్సీ, దాన్ని ఏదో డైవర్షన్ చేయడం తప్ప బండి సంజయ్ లాంటి అధ్యక్షులు, రామచంద్రరావు అధ్యక్షులు నిరంతరం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో మీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎదురైన ప్రశ్నలు నాకు తెలిసి రెండు. ఒకటి, కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు, రెండవది బండి సంజయ్ని ఎందుకు మార్చారు అని చెప్పి. కనీసం బండి సంజయ్ని ఎందుకు మార్చారు, ఎందుకు మార్చవలసి వచ్చిందనేటువంటి పోస్ట్ మార్టం బీజేపీలో జరిగిందా? ఒకటి, గతాన్ని తలవటమే నేరం. గతం ఏ రకంగా ఉండొచ్చు, తిరిగి రానిది గతం. వీరులకెప్పుడు భవిష్యత్తే, వీరులకెప్పుడు విజయమే దిక్సూచి కావాలా, లక్ష్యం కావాలా. ఏమంటారు చూడు, అసమర్థులకు అసమర్థానికి అప్పుకూర్చుకోవడానికి గతాన్ని వెతుకుతారు తప్ప ఈ రాజకీయాల గతం ఉండదు. స్ట్రైట్ రేపే, దట్ ఇస్ ఓవర్.
తిరిగిరాని రోజు, తిరిగిరాని దినము, తిరిగిరాని సమయం. దాని గురించి ఆలోచించడం వృధాని నా అభిప్రాయం. బండి సంజయ్ మార్పు గురించి ఈ రోజుకి ప్రజల్లో ఒక అత్యంత కీలకమైన అనుమానము, ఒక ఆరోపణ కూడా ఉంది. లెట్స్ క్లారిఫై రాకేష్ రెడ్డి గారు. అడగని పర్లేదు, అన్నిటికీ నో డౌట్, ఖచ్చితంగా కేసీఆర్ ల్యాబింగ్ వల్లే బండి సంజయ్ని మార్చారు అనేటువంటిది ఒక వర్గం అయితే, లేదు బండి సంజయ్ మార్పు వెనుక ఈటల చేసినటువంటి నెగిటివ్ క్యాంపెయినింగ్ అత్యంత ప్రభావం చూపింది, బలంగా పనిచేసింది అనేటువంటిది ఇంకొక వాదన. కేసీఆర్ ల్యాబింగ్ వల్ల బండి సంజయ్ని మార్చాల్సి వచ్చిందా, ఈటల నెగిటివ్ క్యాంపెయినింగ్ వల్ల బండి సంజయ్ని తీసేశారా? నో, దేనివల్ల మార్చలేదు. అప్పుడున్న కొద్దిగా పార్టీ వాళ్ళకున్న ఐడియాలజీ ప్రకారం సెంట్రల్లో బండి సంజయ్ గారి సేవలు అవసరమైనవి. ఒకటి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకున్న ఒపీనియన్ వేరు. అప్పుడున్న సమయంలో ఒక బీసీ ముఖ్యమంత్రి అని ఒక మేనిఫెస్టోలో తీసుకోబోదలుచుకున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళ ఆలోచన వేరే ఉండొచ్చు తప్ప కేసీఆర్ గురించో ఇంకొకరి గురించో ఈ పార్టీ మారదండి. మళ్ళీ అదే చెప్తున్నాను. ఓకే, రాజకీయాలలో కొన్ని ఏమంటారు వాళ్ళతో కలయికలు ఉంటాయి, ఎందుకంటే ప్రజాస్వామ్యం ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఇప్పుడు నిన్న కాక మొన్న మేము తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం, అధ్యక్షుడు కూడా మార్చుకున్నాం. అక్కడ అన్నమేళ తీసుకుపోయి నేషనల్ సెక్రటరీ పెట్టాము. ఇదే మీరు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్స్ ఇవే. బ్లండర్ మిస్టేక్ నేను చెప్తాను తెలంగాణలో బీజేపీకి ఒక రేంజ్లో హైప్ ఇచ్చినటువంటి బండి సంజయ్ని తీసేయటం ఎంత తప్పో, తమిళనాడులో బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ అయినటువంటి అన్నామలైని తప్పించడం కూడా అంతే తప్పు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, నేను మళ్ళీ అధ్యక్ష రేసులో లేను, కావాలంటే నేను పక్కకి తప్పుకుంటా అని చెప్పి అన్నామలై చెప్పుకునేంతగా ఏంటిది? నేనేమంటున్నానంటే ఫస్ట్ మళ్ళీ అదే, ఈ వ్యక్తి పూజ ఎక్కువైతేనే సమస్యలు వస్తాయండి. వ్యక్తి పూజ ఎక్కువ కాకూడదు ఈ కట్ ఆఫ్సా? కట్ ఆఫ్స్ అని కాదు, అంటే దాని ఇష్యూ అది కాదు, జనరల్గా అది. ఎందుకంటే పార్టీ అప్పుడప్పుడు కొద్దిగా సరి చేస్తుంది, కొందరిని సరి చేస్తాయి, కొన్ని సమస్యలు. ఇప్పుడు ఉదాహరణకు మీరు కవిత అరెస్ట్ అన్నారు. హుజరాబాద్ టైంలో కవిత లిక్కర్ కేసు లేదే, మరి ఇట్లా ఎలా గెలిచాం? దుబాక టైంలో కవిత లిక్కర్ కేసు లేదే. అంటే ఇది కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు అనుకోవాలి. ఒకవేళ మీరు అన్నారు కవితను అరెస్ట్ చేస్తే పరిస్థితులు కూడా మార్పు వచ్చేదని. అవును, కవిత గారు లిక్కర్ కేసు లేనప్పుడు కూడా మేము 2 సీట్లు గెలిచినాం కదా తెలంగాణలో. కవిత అరెస్ట్ కానీ బీఆర్ఎస్కు బీజేపీకి చీకటి దోస్తానం ఉంది అని అప్పుడు బలంగా లేదు. నో, చీకటి దోస్తానం మాకు ఉండదండి, బహిరంగ దోస్తానం ఉంటుంది ఏ పార్టీకైనా. అంటే ఒకవేళ ఉంటే అదేమన్నా దేశ వ్యతిరేక పార్టీలు, సెక్యులర్ ముసుగుల రాజకీయాలు చేసే పార్టీలకు ఉంటుండొచ్చు, కానీ దేశంలో ఏది ఉన్నా కానీ చెప్పేది చేసేది, అనుకుంటే చెప్పేది అనేది ఒక భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఇంకా పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్ళిపోవటము రాబోయే రోజులల్లో. ఇంకా తెలంగాణలో ఏదైతే పార్లమెంట్ రిజల్ట్స్, మొన్న జరిగిన ఎమ్మెల్సీ రిజల్ట్స్ కావచ్చు, తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు. ఓకే, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించుకుంటూ వాళ్ళు ఎలా కోరుకుంటూ ఆ రకంగా మేము ప్రజా పోరాటాలు చేయాలి. ఇంట్లో కూర్చుండుకుంటా మాకున్న జై శ్రీరామ్ అంటే అట్లాంటి గెలవలేము. ప్రజా సమస్యల మీద పోరాడతాం. ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజా వ్యతిరేక చర్యలు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మోసపూరిత చర్యలు ఎన్నగట్టి ప్రజలలో బలం నిలిపించుకొని అధికారంలోకి వస్తాం తప్ప ఇంకెటువంటి ఇట్లా వ్యక్తుల మీద ఆధారపడి ఎవరో ఒక వ్యక్తి వస్తే మేము గెలుస్తామనే భావనలోకి వెళ్ళి మేము బయటకు వచ్చేసాము. అది మిగతా వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ గారు బొమ్మ మీద గెలవాలి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్. అంటే మేము భారత మాత మీదనే గెలవాలి, మాకు భారత మాతనే సుప్రీం అన్నిటికీ. నాకు స్ట్రైట్ ఆన్సర్ రాలేదు. బండి సంజయ్ మార్పు కేసీఆర్ వల్ల, ఈటల నెగిటివ్ క్యాంపెయినింగ్ వల్ల? ఈటల వల్ల కాదు, కేసీఆర్ వల్ల కాదు, ఆ పార్టీ అంతర్గత విషయాల వల్ల. వాళ్ళ నాయకత్వం ఒకరికి బండి సంజయ్ గారికి కూడా కొత్త అతనే కదండి, ఏదో మొన్న వచ్చాడు అతను. అంటే ముందు నుంచి పార్టీలో ఉన్న చిన్న వయసు, ఆయన కన్నా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి అంతర్గతంగా ఏం నిర్ణయం తీసుకున్నారు తప్ప బండి సంజయ్ మీద ఏంటంటే, బండి సంజయ్ ఇప్పటికి కూడా తెలంగాణ బీజేపీకి మంచి అసెట్, ఆయన మంచి ఒక మాస్ లీడరు, మంచి చైతన్యవంతమైన నాయకుడు, ప్రజలని ఒక రకంగా డైరెక్ట్ మెసేజ్ ఇచ్చే నాయకుడు. ప్రజలలో కూడా మంచి అభిమానం ఉంది బండి సంజయ్ గారి మీద. అయితేనే కేంద్రం కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్ళీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చి కేంద్ర మంత్రిని చేసింది. ఇది కూడా గమనించాలి కదా మీరు. ఇప్పుడు ఒక నికాస్ అయిన ఒక హిందూ బిడ్డ, అంటే హిందూ భావజాలంతో ఒక పార్టీని ఒక రకంగా మీరు చెప్పిన ఈ రకంగా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్ళీ పార్లమెంటు అభ్యర్థిగా డిక్లేర్ చేసి సెంట్రల్లో కేంద్ర మంత్రి ఇచ్చిండ్రంటే పార్టీ దృష్టిలో బండి సంజయ్ గారి క్రెడిబిలిటీ ఎంత ఉందో ఇది ఆలోచిస్తలేరు మీరు. ఎంతసేపు ఆ నెగిటివ్ పాయింట్సే పట్టుకుంటారు తప్ప అతనికి ఉన్న గౌరవము, అతనికి ఉన్న విలువ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కావచ్చు, గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టిలో కావచ్చు, డైరెక్ట్ అమిత్ షా గారి దగ్గర పెట్టారు. ఇంకా ఆ మంత్రి కూడా రాబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఆ మార్పు
బండి సంజయ్ నియామకంతో జరుగుతుంది అనేటువంటిది క్రెడిబుల్ సోర్స్ నాకు ఇచ్చినటువంటి ఇన్ఫో ఉంటుంది అలాంటి మార్పు. మళ్ళీ మీరు అక్కడికే ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఇట్లా చేస్తూ చివరికి మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తారు ఈ సోషల్ మీడియాలల్లో. ఒకటండి, ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, అధ్యక్షుడైన ముఖ్యమంత్రి అయినా నికాసైన హిందూ బిడ్డ ఉంటాడు. ఒకటి ఓకే, ఈ అధ్యక్షుడు చైతన్యవంతం చేసి ఇప్పుడున్న 3 సంవత్సరాలు ఎదుర్కొంటాడు. అప్పుడు ఒకవేళ ఈ అధ్యక్షుడు మంచుకుంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇతనే అంత నాకన్నా బండి సంజయ్ కన్నా కిషన్ రెడ్డి కన్నా మంచిగా అనుకోండి, ఇతనే కంటిన్యూ చేస్తారు. అంటే ఇప్పుడు తను ఆస్కార్ అవార్డు ఏమంటారు సార్, ఒలింపిక్ మెడల్ కొట్టినాం ఆయన కానీ ఉంచారా? ఛాన్స్ ఉంటుంది, ఎందుకు ఉండదండి? ఇప్పుడు కొంతమంది సినిమా హీరోలు ఉంటారు, చాలా ఫ్లాప్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాగార్జున ఫస్ట్ 1-2 పిక్చర్లు ఫ్లాప్ అయినాయి, మళ్ళీ ఇంటి కాగానే సూపర్ హీరో అయిపోయాడు. ఆ పిల్లగాడు ఎవరు అల్లు అర్జున్ ఉంటాడు, ముందు గంగోత్రం సరిగ్గా ఫ్లాప్ అయ్యి మళ్ళీ మంచి సూపర్ ఐకాన్ అయ్యిండు. ఇట్లా రాజకీయాలలో కూడా ఫెయిల్ అయిన సక్సెస్ అయిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏది ఫస్ట్ పోటీ చేసినప్పుడు ఓడిపోయింది ఎమ్మెల్యేగా. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఫస్ట్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కదా. వీళ్ళందరూ ఎదిగారు, అంటే ఒక మామూలు మనిషి మహామనుషులు అయ్యారు. అలానే రామచంద్రరావు గారు కూడా మహామనిషి అవుతుండొచ్చు. అతని ప్రిఫరెన్స్ బాగుంటే పార్టీ కంటిన్యూ చేస్తుంది. లేదు ఆ సమయంలో బండి సంజయ్ గారు కావచ్చు, ఇంకెవరన్నా అరవింద్ గారు కావచ్చు, అప్పుడున్న పరిస్థితులు అండి ఇవన్నీ. ఈరోజు ఊహించి మనం బెట్టింగ్ చేసే గేమ్స్ కావు ఇవి. ఇది జూదం కాదు, ఇది ప్రజల జీవితాలతో ముడిపడ్డది. అది ముఖ్యంగా తెలంగాణ ప్రజల జీవితాలు అతకుతకలమైనవి. 10 సంవత్సరాలు అహంకార పాలన, దొరల పాలన, అవినీతి పాలన, స్వయం పరిపాలన అని చెప్పి రాష్ట్రాన్ని మొత్తం నిండా ముంచేసిన 10 ఏళ్ల పరిపాలన, లక్షల కోట్ల అవినీతి చేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అధోగతి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ ప్రజల్ని మళ్ళీ నట్టేట ముంచేస్తుంది, నమ్మించి గొంతుకు వస్తుంది. కాబట్టి ప్రజలు బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలి అని భీష్మించి కూర్చున్నటువంటి బీజేపీ హైకమాండ్ కేసీఆర్ని ఎక్కువగా టార్గెట్ చేసింది, ఎందుకంటే కేసీఆర్ని గద్దెదించాలి అని చెప్పి. కానీ ఇక్కడ ప్లాన్ బోల్తా పడింది. బీజేపీ గద్దె ఎక్కకపోగా కాంగ్రెస్కు స్కోప్ ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది. పోస్ట్ మార్టం జరిగిందా? మళ్ళీ మీకు అదేనండి, ఇది రాజకీయ పార్టీలకు నిరంతర ఒక యుద్ధం. ఇది ఎన్నోసార్లు కొన్ని మనం అనుకునేవన్నీ బ్యాక్ ఎండ్లో ఉంటాయి, కొన్ని రకరకాలు ఉంటాయి. మనం అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి ఉంటుంది. అని మనం మళ్ళీ 8 మంది ఎంపీలను గెలిచాం కదా. 36% ఓట్లు తెచ్చుకున్నాం. ఉత్తర తెలంగాణతో కవర్ చేసాం. ఒక 3 జిల్లాలు కవర్ చేస్తే ఈరోజు మమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరండి? మాకేం లేదు, పెద్ద పనేం లేదు. లక్షల కొద్ది గెలిచామండి. 4 లక్షల ఓట్లు మల్కాజ్గిరి, అది ముఖ్యమంత్రి గారు సందర్శించి మరి అన్నారు ముఖ్యమంత్రి. మరి కొడంగల్ కూడా మహబూబ్ నగర్ గెలిచాము. ఇదేమున్నదండి, నేను అనేది ఏమంటున్నాను, ఇప్పుడు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్లో పుట్టిల్లు పుట్టిగడ్డ మెదక్ జిల్లాను గెలిచాము. బీజేపీకి చైతన్యవంతం అవుతుంది, ప్రజలు చైతన్యవంతంగా ఆలోచిస్తున్నారు. భారతదేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏ రకమైతే అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందో అన్ని రంగాలల్లో అది తెలంగాణకు రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ పరిపాలన అనుకుందాం. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే అంటే కోఆర్డినేషన్ ఎక్కువ ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే చాలా రకాలుగా వాళ్ళకి అభివృద్ధి చెందుతున్నారు ముందుకు. ఇక్కడ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మనం కూడా తప్పు చేసినాం. ఇప్పుడు మీరు అన్నదే, అంటే ఆ సమయంలో కొద్దిగా మాయలో పడి ఉచిత పథకాలకు, ఇప్పుడు మేమేమి ఉచిత పథకాలు ఏమి ఇవ్వలేదు కదండి, వీళ్ళు అన్నీ ఫ్రీ అన్నారు. కాబట్టి కొద్దిగా తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఎన్కరేజ్ చేసుకుని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు ఒక మాయదారి మాటలు చెప్పి ఇప్పుడు 4,000కు అదేంటి పెన్షన్ పెంచుతామని, 6,000కు దివ్యాంగులు పెంచుతామని, తులం బంగారం ఇస్తామని, మహాలక్ష్మి కింద 2,500 ఇస్తామని, అందరికి రుణమాఫీ చేస్తామని, ఏదో ఒకటి చేశారు చెప్పండి. 72 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని 24 లక్షల మందికి చేశారు. ఇప్పటివరకు తులం బంగారం ఇవ్వడం లేదు. అంటే మహిళలకు 2,500 ఇవ్వలేదు. మెయిన్ కదా 6 కదా, చెప్పండి. కాబట్టి ప్రజలు వాళ్ళు రియలైజ్ అయ్యారు, మేమేదో తప్పు చేశాము, చేయాల్సింది కాదు. కానీ అప్పుడున్న సమస్య మీరు చెప్పినట్లు ఆ అహంకారాన్ని, అవినీతిని, అరాచకాన్ని ఓడగొట్టాలనుకున్నారు కల్వకుంట్ల కుటుంబాన్ని. అంటే ఏదో అనుకుంటే ఏదో అయిపోయాయి. దళితుడు ముఖ్యమంత్రి అనే, 3 ఎకరాల భూమి అనే, కేజీ 2 ఫీజు విద్య అనే, నిరుద్యోగ భృతి అనే, బంగారు తెలంగాణ అంటే ఇదేదో తుప్పుపట్టిన తెలంగాణ కాబట్టే, 1,000 కోట్ల అవినీతి చేసే కాళేశ్వరాలు కట్టబట్టే, ఎటువంటి రానంటే ఇట్లాంటి ఒక 50 ఏళ్ళు ఉండాల్సిన సెక్రటరీని కూడా పెట్టి సెక్రటరీ కట్టబట్టే, ప్రజాభవన్లు కట్టబట్టే, మళ్ళీ కొత్త నిజాం ప్రభు వచ్చిందని ప్రజలు ఇవాళ కుటుంబ పాలన మనం అందరం చూసింది. ఇంకా అందరికన్నా మీరు జర్నలిస్టు ఏమున్నాయండి, అల్లుడు కొడుకు దగ్గర కదా ఉన్న పోటీపోయాలన్నీ. ఇండస్ట్రీస్ అలాగే, ఐటీ అలాగే, ఇరిగేషన్ అలాగే, మెడిసిన్ అలాగే, ఏది ఇచ్చిండ్రు వాళ్ళు?
బర్రెలు గొర్రెలు మేకలు ఇచ్చిర్రు. కవితమ్మకేమో పార్లమెంట్ ఇచ్చిరి, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిరి. మదిన కొడుకు అన్న కొడుకు సంతోషరావుకు రాజ్యసభ మొత్తం ఇంటిల్లాదు పాదులు మొత్తం తెలంగాణ మీద పడి బతికిరి. సచ్చిందేవాడు, ఏలిందేవాడు, దోసుకున్నదేవాడు, దాచుకున్నదేవాడు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక ఆవేదన, ఆక్రోశం చెందినారు. వీళ్ళ గురించి మా బిడ్డలు చచ్చిందని. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉండే అనుకోని పరిస్థితుల వల్ల కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు అన్నీ ఉచితమైన వరకల్లా కొద్దిగా అప్పుడు ఏ మనుషులైనా సామాన్య ప్రజలు, పల్లెటూరు ప్రజలు కాబట్టి కొద్దిగా టెంప్ట్ అవుతారు కదా, టెంప్ట్ అయ్యి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. ఇంకా ఇప్పుడు మా శక్తియుక్తులన్నీ దారపోసి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈ చెదిరిపోయిన తెలంగాణని, అప్పుల పాలైన తెలంగాణని, అభివృద్ధికి దూరంగా ఉన్న తెలంగాణని, దీని మొత్తం బాధ్యత బీజేపీ తీసుకుంటుంది అధికారం రాబోయే ఎన్నికల్లో. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అని చెప్పి మీరు మీ హైకమాండ్ మొత్తం తీర్మానించుకొని కూర్చున్నారు. ఆ దిశగానే పనిచేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా రాకేష్ రెడ్డి గారు శత్రువులను కూడా కలుపుకునేటువంటి వార్ స్ట్రాటజీ కదా. మిత్రులను వదులుకుంటున్నారు, అన్నింటికి మించి మీ కుటుంబ సభ్యుల్ని కాదనుకుంటున్నారు. ఆ దాంట్లో భాగంగానే రాజాసింగ్ రాజీనామా చాలా బ్లండర్ మిస్టేక్ అనుకుంటున్నారు. రాజాసింగ్ని వదులుకోవటం. రాజాసింగ్ మేము వదులుకోవట్లేదే. ఇప్పుడు ఒకటండి, ఎవరైనా సరే మళ్ళీ చెప్పాను, వ్యక్తి కన్నా పార్టీ గొప్పది. సమస్యలు ఉంటాయి. మీరు వ్యక్తి పూజ లేదంటారు, వ్యక్తి కన్నా పార్టీ గొప్పదంటారు. భారతదేశంలో మోదీని మించిన వ్యక్తి పూజ ఎక్కడ జరుగుతుందా రాకేష్ రెడ్డి గారు బీజేపీలో? మోడీ గారి నాయకత్వ పట్టమని అంటున్నాం తప్ప మేము ఇంకేమిటి భారతీయ జనతా పార్టీ అంటాం, భారత మాతకు జయ అంటాం మేము. కొందరు మళ్ళీ అదే చెప్పిన కొందరు కొన్ని రకాలు, ఇప్పుడు ఈటెల గారిని అన్నట్టు, రాకేష్ రెడ్డి గారిని అన్నట్టు కొన్ని రకంగా మీడియాలో కొంతమంది ఉంటారు. అది ఎప్పుడు కూడా పార్టీ అట్లా ఉంటుంది. ఈరోజు కూడా తెలంగాణలో నా అభిప్రాయం, రాజాసింగ్ని మమ్మల్ని వదిలిపోడు, మేము రాజాసింగ్ని వదులుకోము. ఓకే, కొన్నిసార్లు కుటుంబంలో చిన్న చిన్న కలతలు. మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పి మీడియా సాక్షిగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. ఆవేదన ఆగ్రహం ఏదైనా కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లా ఆ స్టేజ్ దాకా తీసుకొచ్చారంటే పార్టీలో ఎందుకు అంత కమాండ్ లేకుండా అయిపోయింది? నేనేమంటే రాజాసింగ్ గారు కొద్దిగా సీనియర్ నాయకుడు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. తెలంగాణలో యువతకు ఒక ఇన్స్పిరేషన్. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ గారు ఓడిపోయినటువంటి సందర్భంలో కూడా గెలిచినటువంటి లేత కదా అదే చెప్తున్నాను కదా. ఒకేసారి ఇప్పుడు 2018లో ఒకే ఒక శాసనసభ్యుడు ఉన్నారు కదా. అవును, అంటే బీజేపీ జెండా నిలబెట్టిండు. తెలంగాణ అసెంబ్లీ లోపల ఒక కాషాయం జెండా నుంచిందంటే రాజాసింగ్ గారే. రెండోది అలానే కాకుండా ఒక హిందుత్వాన్ని గురించి, హిందువుల గురించి, గోవుల గురించి, సాధువుల గురించి కొట్లాడే నికాసైన హిందూ బిడ్డ. అన్నిటికీ తెగించి, ప్రాణాలకు తెగించి. అవును, ఇంకా మేమన్నా కొద్దిగా ఆచుతూచి వ్యవహారాలు కావచ్చు మిగతా రాజకీయ నాయకులం, కానీ ఆయన మొత్తం నికాసైన ప్రాణాలకు తెగించి పోరాడే ఒక హిందూ యోధుడు. కాబట్టి ఈరోజు మా పార్టీకి ఆయన పెద్ద అసెట్. చాలా సందర్భాల్లో ఎక్స్ట్రీమ్గా పోతాడు, ఎక్స్ట్రీమిస్ట్గా ముద్ర వేసుకున్నాడు, కానీ బీజేపీకి కావాల్సిన అటువంటి నేతలే కదా. అటువంటి నేతలు అంటేమో అంటే నికాసైన హిందూ బిడ్డ. ఈరోజు తెలంగాణ యువతకు ఒక ఇన్స్పిరేషనల్ లీడరు. మళ్ళీ ఒక హిందువులకు ఏ సమస్య వచ్చిన అర్ధరాత్రి వెళ్ళి నాయకుడు, ప్రాణాలకు తెగించి పోరాడే యోధుడు. దాంట్లో ఎటువంటి తేడా లేదు, భేషజాలు లేవు. అది టీ కప్లో తుఫాను. నిన్ననే ఆయన రాజాసింగ్ గారు అన్నారు, నీ హిందూ ద్రోహ పార్టీలైన బీఆర్ఎస్, అదేమంటారు కాంగ్రెస్లోకి వెళ్ళను. నాకు ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మోడీజీ అదే యోగీజీ గారి నాయకత్వంలో ఉంటాను, వాళ్ళ ఆదర్శాల ప్రకారం ముందుకెళ్తానన్నాడు. అంతే. రాజాసింగ్ ఎప్పటి నుంచో పార్టీ పైన ఓ అసంతృప్త స్వరం వినిపిస్తున్నాడు. పార్టీ పైన అనటం కంటే పార్టీలో కొంతమంది వ్యక్తుల పైన, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారితో ఉన్నటువంటి తనకు వైరం మీరు కవర్ చేసుకున్నా కూడా ఓపెన్గా కనిపిస్తుంది. తన రాజీనామా లేక కిషన్ రెడ్డి గారికి పంపించడం ఏంటి? అండ్ బై ద సేమ్ వే కావాలంటే స్పీకర్ ఫార్మాట్లో కిషన్ రెడ్డి గారు మీరు పంపించండి, నేను వత్తాసు పలుకుతానంటాం ఏంటి? ఇది మీరు చేసుకోమని చెప్పటమా, లేకపోతే మొత్తం నువ్వే చేసామని చెప్పడమా? నో అది ఏదో మీడియాలో వచ్చింది తప్ప మళ్ళీ మేము ఉన్నాం కదా అందరం అక్కడ. అంత 1 minute అది. రాజాబాయ్ వచ్చిండు, ఒక 3 minutes ముందు వచ్చాడు, 5 minutes ముందు. అయినా ఇప్పుడు ఎవరైనా సరే నాకు సీనియర్ నాయకుడు, మెచ్యూరిటీ నాయకుడు, ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నప్పుడు సపోర్టర్స్ 10 మందిని తీసుకొచ్చుకోవాలి కదా, ఎవరైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారో. చాలా మందికి క్లారిటీ కావాల్సినటువంటి స్టేట్మెంట్ రాకేష్ రెడ్డి గారు చెప్పండి. నన్ను నామినేషన్ వేయనివ్వలేదు అనేటువంటిది రాజాసింగ్ గారి ఆరోపణ. లేదు, నీ నామినేషన్ ధ్రువపరిచేటువంటి 10 మంది స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ నీకు లేరు కాబట్టే నామినేషన్ వేయనివ్వలేదు అనేటువంటిది ఇంకొక ఆరోపణ. ఏంటిది? నేనున్నాను కదా, కావాలంటే వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. 500 మంది ఉన్నాము. డైరెక్ట్ వచ్చారు, నామినేషన్ ఫామ్స్ ఇచ్చారు. అభయ్ పటేల్ గారు ఎవరో బయట నచ్చ చెప్పారు, ఆయన వేయాలనుకున్నాడు. ఇప్పుడు నువ్వు నామినేషన్ వేయాలనుకున్నప్పుడు నువ్వు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మీదే కదా. ఖచ్చితంగా. అంతేనా కదా? సంతకాలు ముఖ్యం. దీని గురించి మాట్లాడలేదు ఎందుకు? ఇప్పుడు మేము నామినేషన్ ఫామ్స్ ఇచ్చాము.
ఒకవేళ మీరు నామినేషన్ వేయాలనుకున్నారు, నామినేషన్ అనుకుని వచ్చారనుకుందాం, ప్రిపేర్ అయ్యి రావాలా లేదా? గ్యారంటీ. మరిగా ఇప్పుడు ఈ తప్పంత పార్టీ మీద వేయడము, నాయకుల మీద వేయడం ఇది కరెక్ట్ కాదు. ఓకే, మిగతా విషయాలు నేను రాజాసింగ్ని సపోర్ట్ చేస్తున్నాను, ఈ విషయంలో సపోర్ట్ చేయను. ఓకే, ఎందుకంటే నువ్వు అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నారండి, దానికి ఏం కావాలా? నువ్వు 3 సార్లు నామినేషన్ వేసినావు, ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు, అంతకుముందు కౌన్సిలర్గా గెలిచారు. నామినేషన్ అంటే ఏంది, సపోర్టర్స్ అంటే ఏంది, ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి కదా. ఏం చేయాలా ఏం చేయకూడదు అని. అంటే ఈరోజు కొత్తగా ఈరోజు రాజకీయాలకు రాలేదు, పార్టీలోకి రాలేదు కాబట్టి మీరు ఎప్పుడైతే అధ్యక్షుడిగా పోటీ అనుకుంటే 10 మంది కౌన్సిల్ మెంబర్ తీసుకోవాల్సిన బాధ్యత రాజాసింగ్ది. అంతేనా కాదా? అతను వచ్చాడు, 3 తీసుకొని వచ్చాడు. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎవరో శోభాజీ గారు ఉన్నారు, లేదండి అంటే ఫ్రీగా అంత ఓపెన్, కానీ అక్కడే ఉన్నాను. అభయ్ పటేల్, శోభా కర్లందాజ్ ఇద్దరు ఉన్నారు కదా అక్కడ. అంటే అభయ్ పటేల్ గారు ఇచ్చారు, ఫామ్స్ ఇచ్చారు, పోటీ చేస్తామన్నారు. ఎవరు చెప్తే నేను చేస్తానన్నాడు. మరి చేస్తానప్పుడు 10 మంది తెచ్చుకోవాలి కదా. 3 తెచ్చుకొని అంటే ఇక బయటకు వచ్చి ఏదో ఆవేదన ఏదో జరిగింది తప్ప కుటుంబ కళాలం ఇంకా దాని గురించి అంతకన్నా ముందు ఓదలుచుకోము. ఎందుకంటే రాజాబాయి అమ్ముకున్నాయి చూడితే, రాజాబాయికి అమ్ముకున్నాయి చూడితే. రాజాసింగ్ని వెళ్ళగొట్టాలని పార్టీలో ఎవరైనా ట్రై చేస్తున్నారా, లేకపోతే వీళ్ళుంటే నేను పార్టీలో ఉండలేను ఇమ్మడలేను అని చెప్పి ఆయన మీతో ఎప్పుడన్నా అన్నారు? ఎందుకంటే మీ ఇద్దరికి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది కదా రాకేష్ రెడ్డి గారు, అందుకని అడుగుతున్నా. చాలా బాగుంటుంది. నేను ఏమంటున్నానంటే ఆయన ఐడియాలజీ నాకు కొద్దిగా ఇన్స్పైర్, ఆయన స్ఫూర్తి నాకు. ఎందుకంటే తన ధర్మం గురించి, గీతాసారం గురించి, కృష్ణుడు చెప్పిన విధానంగా ముందుకు పోతాడు. ఎవడైతే అధర్మం వైపు ఉంటాడో నువ్వు ఏం చూడకు, ఏదైనా సరే అంటాడు. నేను కూడా కొద్దిగా ఆయన అడుగు జాడల్లో కొద్దిగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఓకే, నికాస్ అయిన హిందూ బిడ్డగా నా జాతిని కాపాడుకోవాలా, నా జాతిని చైతన్యపరచాలి. ఆయన విధానం విరగవచ్చు, నాదొక విధానం, కానీ దాంట్లో కొద్దిగా స్ఫూర్తిగా పొందినవాడిని. కానీ నేనేమంటా అంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థనే, అది ఒక సమూహం, ఎందరో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు నన్ను కూడా చాలామంది అనుకుంటారు, నిన్ను కూడా ఇప్పుడు ఈ ఛానల్లోకి వెళ్ళి చాలామంది తీసేయాలనుకుంటారు, సక్సెస్ అయ్యింది కదా సాధు అని. కానీ జీవితమే పోరాటం కదా. ఎగ్జాక్ట్లీ, అవును. నీ జీవితాన్ని పోరాటంగా పట్టుగా తీసుకొని ఎంతమంది వచ్చినా మన ఐడియాలజీ ప్రకారం ముందుకు పోవాలా, పేద ప్రజల గురించి పోవాలా, సామాన్యుల గురించి ముందుకు పోవాలా. రాజాబాయి కావచ్చు, నేను కావచ్చు, మాకు కూడా చాలా అవమానాలు ఎదురవుతాయి. అవును, చాలా. ఎందుకంటే తొందరగా వచ్చాడు, ఇంత ఫేమ్ అయిపోయాడు, రకరకాలు ఉంటుంది. దట్స్ మై క్వశ్చన్. రాజాసింగ్ దారిని ఆదర్శం తీసుకోవటం వెనుక మీ స్ఫూర్తి ఉండొచ్చు. ఇది మీకు ప్లస్సా మైనస్సా? మళ్ళీ అదే అంటున్నాను, ఏదైనా ఎదుర్కోవాలా. ధర్మం వైపు నిలవన్నప్పుడు ఎన్నో అపనిందలు, అధర్మం వైపు ఉంటే నీకేం కాదు. ధర్మం వైపు, అందుకోసం ఇప్పుడు కృష్ణుడు అన్నది అదే గీతాసారంలో, అర్జున ఆయుధం పట్టు. అధర్మం వైపు ఎవడున్నా సరే, నీ వాడున్నా సరే, నీ బంధువు ఉన్నా సరే, ఆయుధం పట్టు. మేము ఆ స్ఫూర్తితో ఉన్నాం. ఇక్కడ ఎవడున్నా సరే, ఇక తనవాడున్నా ఎవడున్నా అదే, దాని మీనింగ్ అదే. కృష్ణుడు చెప్పింది, మహాభారత యుద్ధంలో చెప్పింది అదే. ఆయుధం పట్టు అర్జున, అధర్మాన్ని మీద ఆయుధం పట్టుమన్నాడు, ధర్మం వైపు నిలబడమన్నాడు. అంటే అధర్మం వైపు నీ బంధువులు ఉన్నా, ఎవరున్నా, కౌరవులు, కురులు, బుద్ధులు, ఎవరైనా సరే, ఇప్పుడు కూడా అంతే. మేము నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చాడు, కానీ తానే సుప్రీం అనుకుంటున్నాడు. తెలంగాణ బీజేపీలో ఎవరిని లెక్క చేయటం లేదు, ఇది సోషల్ మీడియా ఇచ్చినటువంటి బలుపో వాపో అని మీ మీద నేరుగానే చాలా మంది విమర్శిస్తున్నారు రాకేష్ రెడ్డి గారు. ఇది తెలుసా మీకు? తెలుసు. ఏం చేయాలి? ఎక్కడుంది మిస్టేక్? మీలో ఉందా, వాళ్ళలో ఉందా? నేనేమనుకున్నా, నేను వాళ్ళని కూడా ఏమనుకుంటలేను. నిజంగా కూడా ఎవరైనా ఎట్లా ఒప్పుకుంటారండి? ఒక సంవత్సరంన్నర లోపల 3 నెలల శాసనసభ్యుడు కావటము, ఎగ్జాక్ట్లీ ఒక 18 నెలల, ఒక సంవత్సరంన్నర లోపల 2 రాష్ట్రాలల్లో పైడి రాకేష్ రెడ్డి గుర్తింపు తెచ్చుకోవటము, నిజాయాన్ని నిర్భయంగా, నిర్మోహటంగా, ముక్కుసూటిగా మాట్లాడటం, అవును, జాతి గురించి, పేదల గురించి, గల్పు కార్మికుల గురించి, విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి ఎవడు మాట్లాడాలండి? మరి సచ్చింది ఎవడు? మరి ఎందుకు ఇయ్యారు పిల్లలకు ఉద్యోగాలు? ఎందుకు చంపిర్రు? ఎవరు అడుగుతారండి? ఎవరు అడగట్లేదు. ఇప్పుడు 1200 మంది బిడ్డలు దేనికి చచ్చారండి? రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చచ్చారా? దేని గురించి చచ్చారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నా, కేటీఆర్ యువరాజు కావాలని దేనికి చచ్చారు వీళ్ళు? తెలంగాణ కోసమే. ఉద్యోగాలు వస్తాయని ఫస్ట్ తెలంగాణ మీద ఎవరికన్నా ప్రాథమికంగా హక్కు ఉన్నదంటే నిరుద్యోగులకు, విద్యార్థులకు. నీళ్లు, నిధులు, నియామకాలే కదా ఉద్యమం. అదే అంటున్నాను, ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవు. ఎందుకు మోసం చేసినారు ఈ పిల్లలని నేను అంటున్నా. ఇట్లా ఈ ఇష్యూస్ మీద నిర్మోహంగా అడుగుతున్నా. అవును, 50 సంవత్సరాలుగా గల్పు కార్మికులు శవాలు వస్తున్నాయి, ఒక్కడెందుకు మాట్లాడాడు? మన బిడ్డలు గారా? నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నానండి. న్యాయం, ధర్మం అనిపించింది మాట్లాడుతున్నాను. అది కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చచ్చు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా నేను ఇట్లనే ఉంటాను. తెలంగాణ బీజేపీలో మాత్రమే కాకుండా నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా మిమ్మల్ని ఒంటరి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి నాకు చాలామంది చెప్పారు. నా ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది అది. మీ ముక్కుసుటితనము, మీ నిర్మోహమాటతనము
గుండెబద్దలు కొట్టేటువంటి నైజమే మీకు ఇలాంటి కష్టాలు తెచ్చిపెడుతుందని అనుకోవచ్చా? నేను దీన్ని కష్టం అనుకుంటలేను. రాజకీయాల సహజం ఇవన్నీ, రాజకీయాల సహజం. అది మౌర్య సామ్రాజ్యం కావచ్చు, గుప్త సామ్రాజ్యం కావచ్చు, ఈరోజు ప్రజాస్వామ్యం కావచ్చు, ఎదుర్కోవాల్సింది ఇవన్నీ. నువ్వు ఎదుర్కొన్న లక్ష్యం కరెక్ట్ అయినప్పుడు, నువ్వు అనుకున్న లక్ష్యం కరెక్ట్ అయినప్పుడు, నేను ఒకటే చెప్తున్నాను విజయసాధు, ఎవ్వడు అడ్డం వచ్చిన ఆగను. పేదవాడి వైపు, సామాన్యుడి వైపు ఉంటాను, ఇద్దరి వైపే ఉంటాను. సామాన్యుడి వైపు, పేదవాడి వైపు, కండలేనుడి వైపు ఉంటాను. కండలేనుడు కండనవుతాను, గుండె లేనుడు గుండెనవుతాను. ఎవ్వరు కూడా మార్చలేరు నన్ను. ఇది రాసి పెట్టుకోండి. ఒంటరిని అవుతానా, ఇంకేదన్నా అవుతానా, ఇంకేమన్నా అవుతానా, నాకు అసలు అది లేదే లేదు నాకు. ఇదే ముక్కుసూటితనం, ఇదే నిర్మోహమాట తత్వము మునుముందు కొనసాగితే పాలిటిక్స్లో ఇంత పనికిరాదేమో. రాజకీయాల్లో లేకుండా చేస్తే ఏం చేస్తారు రాకేష్ రెడ్డి గారు? ఒక సామాన్యుడు, ఒక మామూలు సామాన్య రైతు బిడ్డ కష్టపడి ఒక కార్మికుడుగా జీవితం మొదలుపెట్టి ఎన్నో కష్ట నష్టాల గురించి 30 ఏళ్ళ జీవితాన్ని నిర్మించుకున్నాను నేను. ఇంత గౌరవప్రదమైన ఆర్మూరు ప్రజలు 3 నెలల్లో నన్ను 30,000 ఓట్లతో గెలిపించారు. 3 నెలల్లో 30,000 ఓట్లతో గెలిపించారు. వాళ్ళ రుణం ఇంకా 100 జన్మలు ఎత్తినా తీసుకోలేను నేను. ఇంకా ఏది, ఇంకా భవిష్యత్తు గురించి అంత కలలు లేవు. నిర్మోహంగా ఉండటం, నిజాయితీగా ప్రజల వైపున నిలబడటం. ఓ ముఖ్యమైన 2 ప్రశ్నలతో ముగిస్తాను రాకేష్ రెడ్డి గారు. ఈ మధ్య మీరు మాట్లాడుతున్నటువంటి ఒక స్పీచ్ బిట్ చాలా వైరల్ అయింది. ఇక 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు లెగవడు, అండ్ బై ద సేమ్ వే వెంకయ్యనాయుడు ఇప్పటికే లేవకుండా పోయాడు, ఎందుకురా బాబు తెలంగాణ రాజకీయాలు చూసుకోకుండా ఆంధ్రాలో పంచాయతీ అని చెప్పి అంటున్నారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారి మీద అంత పగ మీకు? నో నేను మాట్లాడింది అది కాదు. వాళ్ళు అక్కడున్న ఎడిటింగ్ చేసి అది పెట్టారు. నేను వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారికి, వెంకయ్యనాయుడు గారికి. ఓకే. అక్కడ జరిగింది ఏంటంటే, ఒక న్యూస్ ఛానల్ మీద దాడి జరిగిందని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. మహాన్యూస్ పైన దాడి అంటే అది మీడియా వరకే పరిమితమని నేను అనుకున్నాను. మీడియాను ఖండించుతామని వెళ్ళాను అక్కడికి. ఎందుకంటే కళాలని గలాలని ఎవడు దొక్కినా నాకు నచ్చదు. నా వ్యక్తిగత జీవితం ఎట్లా, నా ఒక ఆశయంలో కూడా అదే. ఎందుకంటే కలం కాళ్ళ కింద పోయినాడు, గలం వణికిన రోజు సామాన్యుడి సమస్యలు సమాజానికి చెందాయి. ఇప్పటికే కళాలు గలాలని సగం వెళ్ళిపోయినాయి. పార్టీకి ఒక్కోటి, ఇంటికి ఒక్కోటి ఛానళ్ళు పెట్టుకుని ఉన్న విలువ పోయింది. ఎగ్జాక్ట్లీ. నిజాయితీగా ఉండేవాళ్ళు లేకుండా పోయారు. ఉన్నారు. నిజాయితీ వాళ్ళని కూడా ఉంటే ఛానల్ కొనేస్తున్నారు. అంటే నిజాయితీని లేనని కాదు, అడుగడుగున ఈ రకంగా ఒక దుర్మార్గులు వ్యవస్థను చెరబట్టేటప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, గలం పేదవాడిపై వినేది, కలం పేదవాడి సమస్యలను బయటకు తీసుకొస్తాము. వాళ్ళని భయపెడుతున్నారు. ఇది మంచిది అనిపోయాను. వెళ్ళిన తర్వాత కలం గురించి మానేశారు, గలం గురించి మానేశారు. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సెంటిమెంటు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అన్ని ఛానళ్ళు మెయింటైన్ చేస్తున్నాడు, వెంకయ్య నాయుడు కూడా దీనికి రకరకాలు మాట్లాడుతున్నారు. నేనన్నానేంది, అసలు చర్చ ఏంది, ఇక్కడ జరుగుతున్నది ఏంది? తెలంగాణ అస్తిత్వానికి ఏముంది సమస్య? ఇప్పుడు ఎవరికో కల్వకుంట్ల కవిత గారు సారా వ్యాపారం చేస్తే తెలంగాణ ఆత్మగౌరవంకి ఏం సంబంధం? కల్వకుంట్ల కుటుంబానికి కడుపును వస్తే తెలంగాణ ప్రజలకి ఏం సంబంధం? చాలు 10 సంవత్సరాలు బాగా ఏలారు. మా 1200 మంది బిడ్డల్ని ఆత్మహత్యలకు ఉరుగొల్పి అన్ని అనుభవించారు. కాబట్టి ఇప్పుడు ఈ వయసులో, ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఆయన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. వెంకయ్య నాయుడు ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒక ఉన్నతమైన ఉపరాష్ట్రపతి పదవి చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాడు. వాళ్ళని ఈ వయసులో మీరు ఎందుకు లాగుతున్నారు? ఎందుకు ఇంకా తెలుగు వాళ్ళ మీద వాళ్ళు ఎడుతున్నారు? మనం విడిపోయినాము, ఆంధ్రుడు అని మాట్లాడుతున్నారు. నేను ఇంకా మళ్ళీ ఆంధ్ర వాళ్ళ మీద కక్ష కట్టడం ఏంది, ఆంధ్ర వాళ్ళ మీద విషం చిమ్మడం ఏంది? రాత్రిరేమో వ్యాపారాలు చేస్తారు, సంబంధాలు ఇచ్చుకుంటారు, అన్నీ కరెక్టే. చేపల పులుసు పోయి తినేస్తారు నగిరి పోయి రోజా దగ్గర. కాంట్రాక్ట్లు ఏమో మెగా కృష్ణారెడ్డికి ఇస్తారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఇస్తారు 1000 కోట్ల కాంట్రాక్ట్లు. మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారి మీద, వెంకయ్య నాయుడు గారి మీద ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇప్పుడే వయోవృద్ధులు, అంటే వాళ్ళ వయసు దృష్ట్యా సీనియర్స్ అయిపోయారు. వాళ్ళని తీయగానే ఒక తెలంగాణ స్లాంగ్లో అన్నాను అంతే. ఓకే, వాడుక భాషలో పెద్దోడు అయిపోయాడు వెంకయ్య గారు. ఇప్పుడే అంటే చంద్రబాబు నాయుడు ఇంకా 80 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ గురించి ఎందుకు, వాళ్ళ రాష్ట్రమే నేలుకుంటుండు. రెండోది అది కూడా చెప్పాను, ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అంటే హైదరాబాద్ ఈరోజు సాఫ్ట్వేర్ ఫీల్డ్ డెవలప్ అయింది అంటే చంద్రబాబు నాయుడు బాబు బహిరంగంగా చెప్తున్నాను. ఈరోజు 9,30,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలు, 3 లక్షల కోట్ల బడ్జెట్. ఆయన లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటుండే? అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి అండి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ద్వారా అడుగుతున్నాను. హైదరాబాద్లో ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఎవరు వేశారు? ఈ 10 ఏళ్ళ ఈ కల్వకుంట్ల కుటుంబం వేసిందా? ఎయిర్పోర్ట్ ఇల్లు కట్టారా?
ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇవన్నీ తీసుకొచ్చారా? ఏం చేశారు మీరు? రాజ పోషకులు, రాజ కుటుంబము. తెలంగాణ బ్రాండ్ని కాపాడుకున్నాము, హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఒక బ్రాండ్గా క్రియేట్ చేశామని ఇంతకుముందు లేదా? ఇంతకుముందే బాగుండే. అప్పుడు నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా పరిపాలన ప్రజాస్వామ్యయుతంగా ఉండే. ఇది కుటుంబ పాలనకి చేశారు లాస్ట్ 10 సంవత్సరాలు. మా బిడ్డలనే ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు అది ఎవరికో ఆ రాజకుటుంబంలో ఎవరికో సన్నిహితుడికి ఇస్తే పేపర్ వాల్యుయేషన్లో 17 మంది పిల్లలు చచ్చిపోయారండి. ఇంటర్ విద్యార్థులు ముక్కు పచ్చలారని పిల్లలు వీళ్ళ తప్పుల వల్ల. దాని మీద అడిగితే లాఠీ చార్జు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ట్యాంక్ బండి మీద కండక్టర్లు ఆడబిడ్డల మీద బట్టలు చింపినట్టు కొట్టిన కుటుంబం ఇది. నేను చూపించాలి వీడియో విజువల్స్. తెలంగాణ విమోచన దినం చేస్తున్నప్పుడు రెచ్చగొట్టిన కేసీఆర్ అధికారం వచ్చిన 10 ఏళ్ళు ఏమన్నాడు? తెలంగాణ విమోచన దినం జరపలేదు. రెండోది మా పూర్వీకులు ఎవరైతే మా బంధువులు, మా మహిళలు, తెలంగాణ మహిళల్ని బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చి బైరాణిపల్లి లాంటి వందలాది మందిని చంపిన రాజును కీర్తిస్తాడు మాజీ ముఖ్యమంత్రి నిజాంని. తెలంగాణ అసెంబ్లీలో కీర్తిస్తాడా? ఇదా తెలంగాణ భావజాలం ఉన్న నాయకుడు? ఇదా? దొరల మహిళలు కాలేదచ్చండి. మాలాంటి సామాన్య కుటుంబాల మహిళలందరినీ ఇబ్బంది పెట్టారు. చంటి పిల్లల రొమ్ముల్లోకి చూశారండి. ఎవరికి తెలుసండి చరిత్ర? దుఃఖమైన చరిత్ర ఈ తెలంగాణ. ఈ దుర్మార్గులు చరిత్ర మారుస్తున్నారండి. నైజాం రాజును ఎందుకు పొగిడాను? కర్కకుడైన హంతకుడైన రాజును పొగుడతావా తెలంగాణ అసెంబ్లీలో? తెలంగాణ సెంటు మీద అధికారం కచ్చి అప్పుల పాలున్నది, లక్షల కోట్లు సంపాదించుకున్న కుటుంబం. అదే నా బాధ, ఆవేదన, అంతే. అది నువ్వు ఏ రోజైతే నిమ్స్ హాస్పిటల్లో నిరసన దీక్ష తీర్పినారు, మందకృష్ణ అన్న, జయశంకర్ సార్, వాళ్ళు ఇంకెవరు, కోదండరామ్ సార్, వాళ్ళు నీకు జీవం పోతే అలా పానం తిత్తవాను. కోదండరామ్ సార్ అర్ధరాత్రి అరెస్ట్ చేస్తావా? నువ్వా తెలంగాణ వాడివి? నువ్వు తెలంగాణ సెంటిమెంటు? ఎవరు రండి నాతో చర్చకు. తీవ్రవాద, కశ్మీర్ ఉగ్రవాద మన కోదండరామ్ సార్ అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? ఇదాను తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఖచ్చితంగా పడింది. ఏది జయశంకర్ సార్ విగ్రహం కనబడదు, ఫోటో కనబడదు. 1953 నుంచి గోబ్యాక్ సాంబారనప్పటి నుంచి పోరాడిన ఒక స్ఫూర్తి నింపిన మా నాయకుడు, మా జాతి పిత ఆయన. బహిరంగ ఎందుకు? వాళ్ళు బీసీలనా? మీరు దూరాలు ఉండాలన్నా? కొండ లక్ష్మణ్ బాబుజీ ఎందుకు కనబడది? ఎక్కడ కనబడు? కొండ లక్ష్మణ్ బాబుజీ 1969 దళిత ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసిండు. జీవితాంతం ఏ పదవి ఉండలేదు. ఆ నాయకుల ఫోటోలు కావద్దా? ఏ క్యారెక్టర్ లేని, ఏ అర్హత లేని మీరు మిమ్మల్ని పూజించాలా మేము? అది మళ్ళీ తెలంగాణ అసెంబ్లీలో కీర్తిస్తాడు. బరాబర్ మందకృష్ణ అన్నది బరాబర్ అణిచివేస్తా. ఎందుకు? నీకు నిమ్మరసం తాగిపించినందుక, నీ పానం నిలిపినందుక ఉద్యమకారులు. ఇది అడిగేవాడు లేడు, ఇది అడుగుతున్నా. ఆ రోజు కూడా ఇదే అన్నాను. ఆ కుటుంబము ఒకవేళ ఈ సమస్యల వల్ల అనవసరంగా ఇంకా 10 ఏళ్ళు అయింది. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, మన బతుకులు మనం బతుకుతున్నాం. ఏది చేసినా మంచి చేసిపోయినరు. అవుటర్ రింగ్ రోడ్ వేశారు, ఎయిర్పోర్ట్ కట్టారు. ఇంకా వాళ్ళ మీద ఏడవడం మానేయండి. వెంకయ్య నాయుడు గారి మీద ఇంకా ఇప్పుడు ఛానళ్ళు ఏమున్నాయి? ఛానల్ ప్రపంచమంతా ఒకటైంది. ఎవరు 10 ఏళ్ళలో మొత్తం మరి లెక్కలు తీయండి ఇలా పార్ట్నర్లంతా చూద్దాం. మహాన్యూస్పై దాడి చేసి కొన్ని మీడియా ఛానల్ దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ఎన్నికల కోసమో లేకపోతే రాబోయే అవసరాల కోసమో మళ్ళీ తెలంగాణ వాదాన్ని ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చును రాజేస్తోంది అని అనుకోవచ్చా అంటారా? అవును, వాళ్ళకి అదే పెట్టుబడి, ఆ సెంటిమెంట్ పెట్టుబడి ఆ కుటుంబానికి. ఇప్పుడు నిన్నగాక మొన్న అదే కదా కవిత గారు అన్నది. ఎవరో బిర్యానీ గురించి మాట్లాడితే కేసీఆర్ సార్ చెప్పలేదే ఆంధ్ర వల్ల బిర్యానీ ఉంటుంది పెండలాగాని, మరి ఎందుకు తిన్నారే పెండ నగరిపోయి? మీరు తింటే బిర్యానీ. ఇప్పుడు ఈ వారం 3 రోజుల కింద అంటే మీరు పోయి మన రోజమ్మ గారి దగ్గరకు పోయి బిర్యానీ తినచ్చు, రొయ్యల పులుసు తినచ్చు, మీరు తింటే మంచి బిర్యానీ. మళ్ళీ ప్రజలు రెచ్చగొట్టేందుకు మళ్ళీ ఇట్లాంటి సెంటిమెంట్ మాటలు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వచ్చు, మేఘాకృష్ణరెడ్డికి 1000. మరి ఇలా ఆంధ్రులు గారా? ఇక సినిమా మహేష్ బాబుని ముద్దించుకుంటారు. కేటీఆర్ ఫ్రెండ్స్ అంతా ఎవరు సినిమాలలో? మహేష్ బాబు, ఇంకెవరు జూనియర్ ఎన్టీఆర్లు, రామ్ చరణ్లు.
మరి ఇప్పుడు మరి అప్పుడు కాలే 10 ఏళ్ళలో ఒక తెలంగాణ నీరు ఇంకొకటి ఉండేమో విజయ్ దేవరకొండ అలా చుట్టము ఒక్కరిని లేపిండ్రు చుట్టమని కులమని. దీంట్లో కూడా మళ్ళీ చుట్టము కులం మరి అంతే కదా. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు మొత్తం వాళ్ళే. ఆ రావు ఈ రావు ఎవరి రావులు? రాధాకిషన్ రావు, ఏ రావు? ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు. ఇదామె తెలంగాణ తెచ్చుకున్నది. శ్రవణ్ రావు. ఇదామె దీనికా తెలంగాణ తెచ్చుకున్నది. దీనికా శ్రీకాంతాచారి తల్లి శ్రీకాంతాచారి తగలబెట్టుకున్నది. మరి శ్రీకాంతాచారి తల్లి కనవడలేదు ఇలా 10 ఏళ్ళ నుంచి. శ్రీకాంతాచారి తల్లికి ఒక చిన్న కార్పొరేషన్ పదవి కూడా రాలేదు, దొరకు. అది ముమ్మాటికి అన్యాయంలే. హుజూర్ నగర్ టికెట్ ఇచ్చి అందరికీ అన్యాయమే. ఎవరికి న్యాయం చేసిండు? 20 లక్షల కోట్ల బడ్జెట్ పోయింది. నోరిప్పితే అబద్ధాలు చెప్తే. నేను నిన్న బహిరంగంగా ఆ రోజు కూడా అడిగాను. ఆ రోజు మొత్తం బహిరంగంగా అడిగాను నేను. 20 లక్షల కోట్ల బడ్జెట్, 8 లక్షల కోట్ల అప్పు, 28 లక్షల కోట్లు. నా ఆరుమూరుకు ఒక ఇల్లు కడితే ఆ రోజు బహిరంగంగా నేను రౌండ్ టేబుల్ సమావేశంలో అడిగాను అందరు విలేకరులని. ఇప్పుడే స్పీకర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేస్తాను. మరి ఎటువైనా 28 లక్షల కోట్లు? గత ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ ఎత్తే దొర గజ్వెల్కి రింగ్ రోడ్ వేసుకుంటాడా? అడిగేవాళ్ళు లేక అందుకోసం భాష ఈ మధ్యన మౌళ్ళు తయారు చేసుకుంటున్నా. ప్రతిదీ సిద్ధిపేటనే పోతుందా? ఏది పోయినా సిద్ధిపేట అవుతుంది. ఇక ఏ బడ్జెట్ పోయినా, ఏ ప్రాజెక్ట్ పోయినా, ఏ కార్పొరేట్ ఫండ్ పోయినా, 100 కోట్లు 1000 కోట్లు పోయినా. మరి అదే హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒకరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడు. ఏది తీసుకపోయిన అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి పద్ధతి ఇడుపుల బ్యాగ్ కొండ పోతాడు, కడపకు కొండ పోతాడు. నువ్వేం కొండవేను హరీష్ రావు? నువ్వేం కొండవేను? 33 జిల్లాల తెలంగాణని 3 జిల్లాలకు పరిమితం చేస్తారా? చచ్చింది మా బిడ్డలు. కాబట్టి ఈ ఆవేదనతో తప్ప ఆ వ్యక్తులను ఎప్పుడు అగౌరవపరచడం కాదు. గౌరవప్రదమైన ఎటువంటి అవినీతి మచ్చలేని వెంకయ్యనాయుడు గారు మళ్ళీ మా భారతీయ జనతా పార్టీకి ఒక రకమైన జీవితాంతం తన శక్తియుక్తులు దారపోసిన వ్యక్తి. ఆ వ్యక్తి మీద ఆ రకంగా చాతనీళ్ళని వాళ్ళని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారు? వాళ్ళ మీద ఇప్పుడు 80 ఏళ్ళ వయసులో వాళ్ళ మీద ఎడతారండి. చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలన ఆయన చేసుకుంటుండండి, ఆయన రాష్ట్రం ఆయనని. చంద్రబాబు నాయుడుకు మీరు చేసిన కాళేశ్వరం స్కామ్కి ఏం సంబంధం అండి? మీ లిక్కర్కు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి? మీ ఈరేస్ కార్స్కు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి? చెప్పండి కదా. నువ్వు 55 కోట్లు మంత్రివర్గ ఆమోదం లేకుండా పంపించిన కొద్ది విదేశాలకు ఆర్బీఐ గైడ్లైన్స్ అగ్నెస్ట్గా, దానికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? ఉన్న సంవత్సరం నుంచిండ్రు. అప్పుడున్న ముఖ్యమంత్రితో కలుసుకొని మూతలు పెట్టుకొని తిన్నారు, అన్నం తిన్నారు, బిర్యానీ తిన్నారు. ఏమైందండి ఇక పాపం? ఇక ప్రైవేట్ సంభాషణ అంటే ఏం పుట్టిందండి? ఏమవుతుంది అందులో? భార్య భర్తల సంభాషణ అంటే దరిద్రులకు ఏముంటుందండి? భార్య భర్తల మధ్యన ఈ విధవలు కాకపోతే ఇక దరిద్ర ఏముంటారండి? భార్య భర్తల మీద కనీసం ప్రేమతో కూడా మాట్లాడుకోవద్దు. దరిద్రులు కవి కూడా ఉంటారా? పుట్టకూటి కోసం పాపం ఏదో బొంబాయికి వెళ్ళో వాళ్ళు వీళ్ళు హీరోయిన్లు వచ్చి ఏదో పాపం వాళ్ళ ఒక వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తారండి. ఇవన్నీ ఆరోపణలే. ఇంతవరకు ఏం ఆరోపణలు అండి? రుజువు కాలే కదా. 100% చెప్తాను. వైఎస్ శర్మల డైరెక్ట్ చెప్పింది అంటే వైఎస్ శర్మల గారు ఏమిచ్చారు స్టేట్మెంటు? ఎంతగానో ఆపుతామండి? వైఎస్ఆర్ ఓకే అవి నేను హీరోయిన్ల పేరు తీయను, ఎందుకంటే ఆ గోప్యత దృష్టి మాకున్నది, మానవత్వం. వాళ్ళు మా కుటుంబ సభ్యులు అండి. మేము గోప్యత పాటిస్తున్నాం. మాకు తెలుసు అది ఏమేమి ఉన్నది, మొత్తం తెలుసు. రైట్. రాకేష్ రెడ్డి గారు, మళ్ళీ కూర్చుందాం ఖచ్చితంగా. తెలంగాణ రాజకీయాలు మాత్రమే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందనేటువంటి దానిపై మళ్ళీ డీటెయిల్గా చర్చిద్దాం. థ్యాంక్స్ ఫర్ ద సిట్టింగ్ అండ్ హాట్ సీట్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.